నమస్తే. నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. మాజీ క్రికెట్ కెప్టెన్, ప్రస్తుత మంత్రి మహ్మద్ అజారుద్దీన్ ఇన్నింగ్స్ ముగిసిపోనుందా? సెంచరీల మీద సెంచరీలు కొట్టిన అజార్ రాజకీయ పిచ్పై క్లీన్ బౌల్డ్ కాబోతున్నారా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేడిలో హడావుడిగా అజార్కు కట్టిన మంత్రి కిరీటం ఇప్పుడు ఆయన్ని ఇరకాటంలో పడేసిందా? ఏప్రిల్ 30 అజార్ భవితవ్యాన్ని తేల్చే ఆ డెడ్ లైన్ ఏంటి? అసలు కాంగ్రెస్ వేసిన ప్లాన్ రివర్స్ అయిందా? దీని గురించే ఇవాల్టి మన టాప్ స్టోరీ. ఒక్కసారి వెనక్కి వెళితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్ ఒక గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది. కేబినెట్లో ఒక్క మైనారిటీ వర్గానికి చెందిన మంత్రి ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. అదే కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో మైనారిటీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన సంగతి తెలిసిందే. మహమ్మద్ అలీకి ఏకంగా డిప్యూటీ సీఎంతో పాటు హోంమంత్రి పదవి కూడా కట్టబెట్టారు కేసీఆర్. ఇక ముస్లిం పార్టీ అయిన ఎంఐఎంకి కేసీఆర్ ఎంతటి ప్రాధాన్యత ఇచ్చేవారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిది మొన్నటి వరకు, అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముందు వరకు కూడా రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఒక్క మైనారిటీ వర్గానికి చెందిన మంత్రి కూడా లేరు. ఇక్కడే రేవంత్ సర్కార్ అనూహ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో పట్టు కోసం అజారుద్దీన్ తెరపైకి తెచ్చింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు అధికంగా ఉంటారు. వారి ఓట్ల కోసం హడావిడిగా సీఎం రేవంత్ రెడ్డి అజారుద్దీన్ తో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, కానీ అర్జెంటుగా మంత్రిని చేసేశారు. దాంతో ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ వైపు చూడటం, ఆ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం అన్నీ కూడా జరిగిపోయాయి. ఇక్కడ గెలిచినోళ్లు బాగానే ఉన్నారు, ఓడిపోయినోళ్లు బాగానే ఉన్నారు. ఇప్పుడు వచ్చిన చిక్కల్లా అజారుద్దీన్కే. రాజ్యాంగం ప్రకారం ఎమ్మెల్యే కాకపోయినా 6 నెలలు మంత్రిగా ఉండొచ్చు. అజారుద్దీన్ ని మంత్రిని చేసి 6 నెలలు పూర్తి కావస్తోంది. అయినా అజారుద్దీన్ ను ఎమ్మెల్సీని చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అజార్ కోసం కాంగ్రెస్ వేసిన ఎమ్మెల్సీ ప్లాన్ ఎక్కడ బెడిసి కొట్టింది? సరిగ్గా ఇక్కడే సీన్లోకొచ్చారు కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లా. ఎంట్రీ ఇచ్చారు. ఈయన సాదాసీదా గవర్నర్ కాదు, బీజేపీలో సీనియర్ మోస్ట్ లీడర్, రాజ్యాంగ నిబంధనల మీద గ్రిప్ ఉన్న వ్యక్తి. ప్రస్తుతం ఆయన టేబుల్ మీద నామినేటెడ్ ఎమ్మెల్సీల ఫైల్ ఉంది. అందులో అజార్ పేరు కూడా ఉంది. ట్విస్ట్ ఏంటంటే అజారుద్దీన్ మీద గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో జరిగిన అవకతవకల ఆరోపణలున్నాయి. అజారుద్దీన్ 2020-23 మధ్య కాలంలో హెచ్సిఏ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సుమారు 3.8 కోట్ల మేర నిధుల దుర్వినియోగం జరిగిందని ఈడీ అభియోగం మోపింది. ఈ కేసులో అజారుద్దీన్ అప్పట్లో ముందస్తు బెయిల్ తీసుకున్నట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో మౌలిక సదుపాయాల్లో భాగంగా డీజిల్ జనరేటర్లు, అగ్నిమాపక యంత్రాల కొనుగోళ్లలో దాదాపు 20 కోట్ల మేర అవకతవకలు జరిగినట్టు హెచ్సిఏ మీద ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే అజారుద్దీన్ ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇటువంటి తరుణంలో అజారుద్దీన్ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ ఆమోదిస్తారా, మళ్లీ పెండింగ్ లో పెడతారా అని చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టు సైతం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో క్లీన్ ఇమేజ్ లేని వారిని గవర్నర్ కోటాలో ఆమోదించడానికి రాజ్భవన్ ససేమిరా అంటోందన్న వార్తలు వస్తున్నాయి. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే అజార్ పరిస్థితి ఏంటి? ఒకవేళ గవర్నర్ ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఎలా అని కాంగ్రెస్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. సుప్రీంకోర్టు సూచన మేరకు హైకోర్టుకు వెళితే అక్కడ పరిష్కారం దొరకడానికి కనీసం 3 నుంచి 4 నెలల సమయం పట్టవచ్చని, అదే జరిగితే రెండోసారి కూడా అజారుద్దీన్ చట్టసభల్లోకి ఎంపికయ్యే దారులన్నీ మూసుకుపోతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్లో అజారుద్దీన్తో రాజీనామా చేయించి మే నెలలో మరోసారి ఢిల్లీ వెళ్లి కొత్త మంత్రులు, ఉద్వాసన పలకనున్న మంత్రుల జాబితాపై చర్చించి పార్టీ అధినాయకత్వం పెద్దల అనుమతి తీసుకోవాలని రేవంత్ భావిస్తున్నట్టు సమాచారం. మే 16 తర్వాత మంత్రివర్గ విస్తరణ, శాఖల్లో మార్పులు చేర్పులు చేయాలని ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. అప్పుడు రెండోసారి అజారుద్దీన్తో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉన్నట్టు సమాచారం. అప్పటి నుంచి 6 నెలల్లో, అంటే ఈ ఏడాది నవంబర్ 14 తర్వాత మండలిలో 3 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీలవుతాయి. గవర్నర్ కోట ఎమ్మెల్సీలు గోరెటి వెంకన్న, బొగ్గారపు దయానంద్, బసవరాజు సారయ్యల పదవీ కాలం పూర్తి కానుంది. అప్పుడు ఖాళీ అయ్యే స్థానాల్లో ఒకటి అజారుద్దీన్ కు కేటాయించాలని రేవంత్ రెడ్డి ప్లాన్ గా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు అజార్ ముందున్న దారులన్నీ మూసుకుపోతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా ఎమ్మెల్సీ ఖాళీలు లేవు. ఎవరినైనా రాజీనామా చేయిద్దామన్నా ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చి
ఎన్నిక జరిపేలోపు ఏప్రిల్ 30 దాటిపోతుంది. మరో ఆప్షన్ ఏంటంటే అజార్ రాజీనామా చేసి మళ్ళీ మరుసటి రోజే ప్రమాణ స్వీకారం చేయడం. ఇలా చేస్తే మరో 6 నెలల టైం దొరుకుతుంది. కానీ ఇది ఒక దుష్ట సంప్రదాయమని రాజ్యాంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో సుప్రీంకోర్టు కూడా ఇలాంటి చర్యలను తప్పుపట్టింది. ప్రజా తీర్పును అపహాస్యం చేసినట్టు అవుతుందని విమర్శలు వచ్చే అవకాశం ఉంది. పోనీ అజార్ను పక్కన పెట్టేద్దామా అంటే త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలున్నాయి. అంతేకాదు ఈ ఎన్నికల్లో ఎక్కువగా మైనారిటీలున్న అనేక వార్డులున్నాయి. అక్కడ విజయ అవకాశాల మీద తీవ్ర ప్రభావం పడుతుందని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారు. హైదరాబాద్లోని ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ కు దూరం కాకుండా ఉండాలంటే అజార్ మంత్రిగా ఉండాలి. ఒకవేళ అజార్ పదవి పోతే విపక్షాలు దీన్ని అస్త్రంగా చేసుకుంటాయి. ముస్లింలను కేవలం ఓట్ల కోసం వాడుకొని వదిలేశారు అనే ముద్ర కాంగ్రెస్ పై పడే ప్రమాదం ఉంది. అటు గవర్నర్ ఒప్పుకోరు, ఇటు మంత్రి పదవి వదలలేరు. దీంతో కక్కలేక మింగలేక అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ పరిస్థితి. మరి అజారుద్దీన్ తన మంత్రి పదవిని కాపాడుకోగలరా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ చిక్కుముడిని ఎలా విప్పుతారు? రాజ్ భవన్ వర్సెస్ గాంధీ భవన్ పోరులో గెలిచేది ఎవరు? ఏప్రిల్ 30న అజార్ రాజీనామా చేస్తారా లేక ఏదైనా అద్భుతం జరుగుతుందా అన్నది వేచి చూడాలి. ఇదే ఈరోజు మన టాప్ స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.